హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. ఈరోజు నైట్ ఒక మేజర్ ఈవెంట్ ఉంది, తెలుసు కదా ఫ్రెండ్స్. యూఎస్ ఫెడ్ అవుట్కమ్ అనేది ఈరోజు నైట్ మనకి ఇండియా టైం 11 PM అరౌండ్ డిక్లేర్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈవెంట్ ఉందో డెఫినెట్గా కొంచెం కాషియస్గా ఉంటారన్నమాట అండి జనాలు. ఖచ్చితంగా ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో సో డెఫినెట్గా కొంచెం కాషియస్గా ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇదర్ మూవ్ అనేది ఎనీ సైడ్ ఇట్ కెన్ కమ్ అనమాట అండి. సో అయితే రేపు రిజల్ట్ తర్వాత సో మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది యాక్చువల్గా ఇట్ విల్ చేంజ్ అనమాట అండి, రైట్. సో మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఓకే, సో ఈ రోజు మన నిఫ్టీ చూస్తే కనుక సుమారుగా సెంచరీ అనమాట, 100 పాయింట్స్ నెగిటివ్గా మనం క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇన్స్టిట్యూషన్స్ వైజ్ మీరు చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్స్ 460 కోట్లు సెల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఏస్ డిఐఏస్ 530 కోట్లు బై చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ నెక్ టు నెక్ జీరో అనమాట అండి. ఆల్మోస్ట్ ఓన్లీ హార్డ్లీ లైక్ 70 crores సంథింగ్ లైక్ దాట్, రైట్. సో విచ్ ఈజ్ నెగ్లిజిబుల్ అనమాట అండి. ఇన్స్టిట్యూషన్ వైజ్ క్లియర్ కట్ పార్టిసిపేషన్ అనేది ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా లేదనమాట అండి. ఓకే, సో అయితే ఓవరాల్గా సో మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చూసారు కదా, నిన్న ఎంత పాజిటివ్గా ఉందో ఈరోజు అంత నెగిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న యాక్చువల్గా అడ్వాన్సెస్ ఎక్కువ ఉండి ఈరోజు డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి, రైట్. సో అదేవిధంగా నిఫ్టీ 500లో కూడా అడ్వాన్సెస్ చూడొచ్చు అనమాట. ఈ ఫిగర్ యాక్చువల్ ఆపోజిట్ అనమాట నిన్న. సో అంత వేరియేషన్ అనేది విత్ ఇన్ 1 డేలో మార్కెట్లో మనకు కనిపించింది, రైట్. సో ఓవరాల్గా సో మార్కెట్లో అయితే ప్రజెంట్ వీక్గానే ఉన్నట్టుగానే మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట అండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ కమింగ్ టు ద చార్ట్ చూస్తే కనుక మనం ఫ్రెండ్స్, రైట్. సో నిఫ్టీ అనేది సో మనం ఏదైతే ముందే ఆల్రెడీ డ్రా చేసుకున్నామో అదే రేంజ్లో కన్సల్టేషన్ అవుతుంది, రైట్. అయితే రేపు ఈరోజు ఏదైతే నైట్ ఈవెంట్ ఉందో ఈవెంట్ తర్వాత ఉదాహరణకి మనం అనుకుంటున్నాం కదా, సో మార్కెట్ 75 basis points దాకా డిస్కౌంట్ చేయడం జరిగింది. సో ఎనీథింగ్ అబౌవ్ దట్ ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే సో కొంచెం ఈ ఎం ప్యాటర్న్ లాంటిది ఏదైతే ఈ కన్సల్టేషన్ జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నిఫ్టీ కొంచెం డెఫినెట్గా అంటే యూఎస్ మార్కెట్స్ బాగా పడితే మన మార్కెట్స్ కూడా కొంత డెఫినెట్గా రియాక్షన్ ఉంటుంది. సో యాక్చువల్గా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మింగ్ అండ్ క్లియర్ కట్ డైవర్జెన్స్. సో మనం చూస్తే కనుక చాలా అవుట్ పర్ఫార్మ్ చేయడం జరిగింది గ్లోబల్ మార్కెట్స్తో కంటే. సో అయితే ఒక మేజర్ ఈవెంట్ తర్వాత ఇంకా ఒకళ్ళు సివియర్ ఫాల్ వస్తే కనుక సో డెఫినెట్గా మనం కూడా కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఒకసారి వీ మే టెస్ట్ ద నెక్ లైన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 17,400 అండ్ 17,200 ఈ లెవెల్స్ టెస్ట్ చేసి ఛాన్స్ రేపే ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ బ్రేక్ అయితే కనుక సో ఫర్దర్ డౌన్ సైడ్ కూడా మనం చూడొచ్చు అనమాట అండి, రైట్. అయితే ఈవెంట్ని వెదర్ దే విల్ యూజ్ ఫర్ జంప్ ఆర్ దే విల్ యూజ్ ఫర్ డంప్ అనేది మనం చూడాలన్నమాట. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నుంచి జంప్ తీసుకోవడానికి ఇండెక్స్కి హెల్ప్ చేస్తుందా, లేదంటే ఏదన్నా న్యూస్ని బట్టి మేబీ దే విల్ డంప్, దే విల్ బుక్ ప్రాఫిట్స్. ఎందుకంటే లో లెవెల్లో బై చేసి దే వాంట్ ఎగ్జిట్ అనమాట అండి, రైట్. సో అలా కాకుండా అవుట్కమ్ ఏదైనా కొంచెం పొరపాటున ఏదైనా దేర్ ఇస్ మోస్ట్ అన్లైక్లీ సో 50 basis points మాత్రమే హైక్ చేయడం ఇలాంటి ఏదన్నా కామెంటరీ కొంచెం ఏదన్నా బాగుండే ఛాన్సెస్ ఏదైనా ఉంటే కనుక సో దట్ ఈస్ రేర్ సినారియో. బట్ కానీ మార్నింగ్ మీరు న్యూస్ చూసి ఉండొచ్చు, మార్నింగ్ పుతిన్ గారు చెప్పడం జరిగింది. సో కొంత ఏరియా అవి ఆక్యుపై వాళ్ళు ఏవైతే ఉక్రెయిన్ భాగంలో ఉన్నాయో అవి వాళ్ళు దే ఆర్ టేకింగ్ కంట్రోల్ అండ్ కొంత మిలిటరీ అది మూవ్ చేస్తాను పార్షియల్గా సమ్ కామెంటరీ అది ఉందన్నమాట అండి. ఓకే, సో అందువల్ల ఎలాంటి గ్రోత్ ఇంకా అంటే లైక్ వార్ సినారో ఇంకా ఎస్కలేట్ అవుతానే ఉంది, వార్ సినారో ఇంకా సిచ్యువేషన్లా ఉంది. కాబట్టి సో ఇప్పుడు గ్రోత్ బాగా ఎఫెక్ట్ చేయడం కూడా కన్సర్న్. కాబట్టి అలాగే ఏదైనా ఆలోచించి మేబీ దట్ ఈస్ వెరీ 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 రేర్ ఛాన్స్ అనమాట అండి. సో ఇన్ఫ్లేషన్ అయితే మాత్రం పీక్లో ఉంది. సో డెఫినెట్గా రేట్ హైక్ 75 basis points ఆల్రెడీ ఇన్ ద కార్డ్స్. ఓకే, సో మనం చూడాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా కాకుండా ఏమాత్రం కొంచెం తక్కువ అన్నా సో డెఫినెట్లీ ఇట్ విల్ జంప్ అనమాట. ఇండెక్స్ విల్ జంప్ హ్యూజ్ గ్యాప్ అప్ తోటి 18,100-200 లెవెల్స్ ఈజీగా క్రాస్ చేసే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయన్నమాట, రైట్. సో హార్డ్లీ ఒక 300 పాయింట్స్ కదండి. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ లైక్లీహుడ్. సో డెఫినెట్లీ అగైన్ ఇట్ విల్ టెస్ట్ అనమాట 18,000 లెవెల్ అనేది ఒకవేళ కనుక. సో దీనికి ఛాన్సెస్ కొంచెం తక్కువ అనమాట అండి. ఓకే, రైట్. సో అందువల్ల ఏంటంటే సో ఆ లెవెల్ దాటే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ ఏదైనా ఆప్టమిస్టిక్ అవుట్కమ్ ఉంటే. సో అదర్వైజ్ మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట అండి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, రైట్. అండ్ నిఫ్టీ బొలింజర్ అవి చూస్తే కనుక జస్ట్ ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ దట్ మిడ్ బొలింజర్ లైన్. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ స్టేయింగ్ అబౌవ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ నిఫ్టీ అనమాట అండి.
ఎందుకంటే నిఫ్టీ లైఫ్ టైమ్ హైక్ కొంచెం దూరంలో ఉంది. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లోజ్ అనమాట అండి. ఖచ్చితంగా వెరీ క్లోజ్ టు దట్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో. సో నిఫ్టీ అయితే కొంచెం దూరంగా ఉందన్నమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ రీసెంట్లీ క్లోజ్ అవ్వలేదు కానీ సో ఆల్రెడీ ఇట్ టచ్డ్ దట్ లెవెల్ కదా ఫ్రెండ్స్, రైట్? ఓకే, సో ఇట్ ఈస్ ఏగర్లీ లుకింగ్ ఫర్ దిస్ టచింగ్ 42,000 మార్క్ అనమాట అండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో లెట్ అస్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కానీ ఆ కైండ్ ఆఫ్ మంచి రన్అప్ అయితే రావడం జరిగింది. సో బ్రేక్అవుట్ తర్వాత సో ఈ మూవింగ్ యావరేజ్ అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో కంటిన్యూ మంచి ర్యాలీలతోటి బ్యాంక్ నిఫ్టీ చాలా ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ స్ట్రెంత్ అనమాట అండి. ఓకే, అండ్ జస్ట్ ఫైనల్ మూవింగ్ యావరేజ్ 100 హ్యాస్ టు క్రాస్ జస్ట్ అబౌట్ 200 పీరియడ్ అనమాట. ఓకే, సో ఈ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వస్తే లాంగ్ టర్మ్ బుల్ ట్రెండ్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. బట్ మూవింగ్ యావరేజ్ ఆర్ జనరల్లీ లాగింగ్, సో అందువల్ల చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి మనకి క్లియర్ కట్ ట్రెండ్ రావడానికి, రైట్? సో ఓన్లీ మూవింగ్ యావరేజ్ బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజ్ మీరు డెసిషన్ తీసుకోవాలంటే ఆల్రెడీ విల్ మిస్ సో మచ్ అనమాట అండి, రైట్? ఓకే, సో ఓవరాల్గా చూస్తే కనుక జస్ట్ ఈవెంట్ బేస్డ్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ఈవెంట్. ఈరోజు నైట్ ఏదైతే రావుతుందో దాని మీద మాత్రమే సో మార్కెట్ డైరెక్షన్ డిపెండ్ అయి ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి. ఓకే, అండ్ ఇండియా పరంగా చూస్తే కనుక వీఆర్ డూయింగ్ గుడ్. సో ఈవెన్ కొన్ని న్యూస్ అవి కూడా రావడం జరిగింది కదండి. సో క్యాబినెట్ అప్రూవ్డ్ సమ్ పాలసీ అనమాట అండి, సెమీ కండక్టర్ చిప్స్ సంబంధించి కొన్ని మాడిఫికేషన్స్, పిఎల్ఐ స్కీమ్ సంబంధించినవి. సో అండ్ షుగర్ సెక్టర్ సంబంధించి కూడా కొంచెం ఎక్స్పోర్ట్స్ ఎలా చేసేలాగా అండ్ రైట్. సో ఈ విధంగా కొన్ని వాటిలో లైక్ షుగర్ ప్రైజెస్ పెంచడానికి షుగర్ మిల్స్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అది చేయడం జరిగింది. ఓకే, సో ఇలాంటి న్యూస్ అది వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ఓకే ఫేవరబుల్గా ఉంటే కనుక మళ్ళీ సిక్లికల్ నేచర్ షుగర్ స్టాక్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. ఓకే, సో అలాగే మనం ఆ కౌంటర్స్ మీద కొంచెం దృష్టి పెట్టి ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే, అండ్ ఈరోజు మార్కెట్ చూస్తే కనుక ఎఫ్ఎంసీ ఈజ్ ద ఓన్లీ ఇండెక్స్. నిన్న అన్ని సెక్టర్ల ఇండిసెస్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఈరోజు అన్ని సెక్టర్ల ఇండిసెస్ రెడ్లో క్లోజ్ అయినాయి ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ ఈరోజు పాజిటివ్గా మనం క్లోజ్ అవ్వడం చూడొచ్చు అనమాట అండి. సో అయితే మెటల్స్ మోస్ట్ అండర్ పర్ఫార్మ్డ్ ఇండెక్స్ ఏంటంటే మెటల్స్ అనమాట అండి. బట్ ఓవరాల్గా సో అన్ని మేజర్ ఇండిసెస్ కూడా అన్ని మేజర్ సెక్టర్ల ఇండిసెస్ దే క్లోజ్డ్ ఇన్ రెడ్, రైట్? సో ఐటీ కానీ ఇవన్నీ కూడా సో మొత్తం ఓవరాల్గా రెడ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, నెగిటివ్గానే క్లోజ్ అయిపోయాయి అనమాట అండి. సో ఓవరాల్ అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి, రైట్? అండ్ గ్లోబల్ ఇండిసెస్ ప్రజెంట్ పిక్చర్ చూస్తే కనుక డాక్స్ ఈజ్ హోల్డింగ్, జస్ట్ హోల్డ్ అవుతుంది అనమాట అండి. నాస్డాక్ డౌ జోన్స్ ఆల్రెడీ నిన్న కూడా యాక్చువల్గా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ దెర్ ఈజ్ సమ్ బయింగ్ కమింగ్. సో క్యాండిల్ విక్స్ బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. కొంచెం మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవడం కూడా చిన్న పుల్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. సో క్రిటికల్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ క్రిటికల్ కైండ్ ఆఫ్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి మన యుఎస్ ఇండిసెస్ అన్నీ కూడా. ఒకవేళ ఈ బ్రీచ్ అయితే కనుక, అది బ్రేక్ అయితే కనుక సో డెఫినెట్లీ వీ కెన్ సీ మోర్ సిగ్నిఫికెంట్ డౌన్ సైడ్ అనమాట అండి ఇక్కడ నుంచి. అంటే కొంతమంది అనలిస్టులు ఈవెన్ ఫర్దర్ 20% దాకా కూడా చెప్తున్నారు అనమాట అండి. సో ఎస్పెషల్లీ కొంతమంది ఇంటర్నేషనల్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో. బట్ కానీ అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ బేర్ మార్కెట్ అన్డౌటెడ్లీ. సో ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ఆల్రెడీ పడి ఉన్నాయి కదా. సో ఇంతకంటే ఇంకా పడిపోద్దంటే ఐ డోంట్ థింక్ సో. రిసెషన్ ఆ ఫీర్ ఉంది కాబట్టి సో మార్కెట్స్ ఇలా ఆల్రెడీ పైనుంచి మీరు చూస్తే కనుక సో దే ఆర్ ఆల్రెడీ ట్రేడింగ్ ఇన్ 20% కట్ అనమాట అండి. సో ప్రీవియస్గా ఇట్ సెల్ఫ్ జూన్లోనే ఆల్రెడీ 20% మార్క్, అంటే టెక్నికల్గా బేర్ మార్కెట్ అనేది చెప్తారు, ఆ లెవెల్ బ్రేక్ అయిపోవడం జరిగింది కదా. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం మంచి రీక్లైమ్ చేయడం జరిగింది. సో మళ్ళీ కొంచెం స్ట్రెంత్ వచ్చింది. బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సస్టైన్, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం అనేది మనం విట్నెస్ చేస్తాం అనమాట అండి. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఈవెంట్. సో అయితే వాల్యూమ్స్ అవి చూస్తుంటే కొంచెం ఇక్కడ యాక్టివిటీ అర్థమవుతుంది కదా మీకు. మేబీ వాల్యూమ్స్ కొంచెం బిగ్గరగా రావడం జరుగుతుంది అగ్రెసివ్గా. సో ఇక్కడ ఇంకా డంప్ చేసి వెళ్ళిపోతారా లేదా అనేది చూడాలన్నమాట అండి. ఓకే, బట్ ఎనీహౌ ఐఎమ్ వెయిటింగ్. సో ఏదైనా ఒక మేజర్ ఫాల్, ఎనీథింగ్ అబౌట్ 10% ఇక్కడ నుంచి ఇంకా ఫాల్ అలాంటిది ఏమైనా వస్తే కనుక ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు స్టార్ట్ అక్యుములేటింగ్ అనమాట అండి. నాస్డాక్ ఈటీఎఫ్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ నేను కొంచెం తీసుకోవడం జరిగింది ప్రీవియస్గా సమ్వేర్ హియర్. సో అగైన్ ఐ యాడ్ అనమాట అండి. ఓకే, ఒకవేళ ఫర్దర్గా ఏమైనా డౌన్ వస్తే ఐ విల్ బి యాడింగ్ ఫర్ లాంగ్ టర్మ్ 5 years 10 years డౌన్ ద లైన్. ఒకవేళ మీరు రియల్గా ఇన్వెస్ట్ చేసి ఉండగలిగితే సో మంచి ఆపర్చునిటీ అనేది మనకి దే ఆర్ ప్రెజెంటింగ్ అనమాట అండి. ఓకే, రైట్? మొన్నటిదాకా అందరూ యూట్యూబ్లో తెగ చాలా కాల్ చేశారు కదా, ఫ్యాంగ్ స్టాక్స్, యూ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ గ్లోబల్ స్టాక్స్, అమెజాన్ అది ఇది అని చెప్పి చాలా చాలా హైప్ క్రియేట్ చేయబడింది. అందరూ చాలామంది ఇండియా గురించి, మన మార్కెట్ గురించి చాలామందికి ఐడియా లేదు. సో ఇండియాలో అసలు షేర్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన లేదు. సో యుఎస్ ఎక్స్పోజర్ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దే ఆల్ స్టక్ అప్ ఎట్ హయ్యర్ లెవెల్స్ అనమాట అండి. సో ఈవెన్ చాలా మంది వెబినార్స్ అవి కూడా కండక్ట్ చేశారు. సో చాలామందిని ఎంకరేజ్ చేశారు గ్లోబల్ ఇన్వెస్టింగ్ గురించి. సో వాళ్ళందరూ కూడా స్టక్ అయిపోవడం
జరిగింది. ఓకే. బట్ హౌ లాంగ్ దే విల్ హోల్డ్ దట్ నర్వ్ అనేది చూడాలి ఫ్రెండ్స్. మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువగానే డెఫినెట్‌గా యూఎస్ మార్కెట్స్‌లో ఎక్స్‌పోజర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారన్నమాట అండి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైట్. ఓకే. సో, అండ్ కొన్ని ఫండ్స్ ఏదైతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ లైక్ పరాగ్ పారిక్ కానివ్వండి, ఐ థింక్ లైక్ ఆదిత్య సమ్ డిఫరెంట్ ఫండ్ హౌసెస్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయన్నమాట అండి. అవి యాక్చువల్లీ థ్రెషోల్డ్ ఏదైతే ఉంటుందో, సో ఇండియన్స్ ఎంతమంది ఇన్వెస్ట్ చేయొచ్చో ఆ థ్రెషోల్డ్ కూడా దాటిపోయింది. సో మళ్ళీ దే ఆర్ సీకింగ్ ఫర్ ఇంక్రీజింగ్ ద లిమిట్ అనమాట అండి. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ వెయిట్ చేస్తున్నారన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. అంటే అంత ఫండ్స్ ఇండియా నుంచి కూడా యూఎస్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళడం జరిగింది ప్రీవియస్ బుల్ రన్లో. సో ఎంతమంది మరి స్మార్ట్గా ఎగ్జిట్ అవ్వగలిగారో, ప్రాఫిట్ బుక్ చేశారో లేదో చూడాలి రైట్. బట్ ఎనీహౌ సో ఫర్ లాంగ్ టర్మ్ దెర్ ఈజ్ నో ఇష్యూస్ అనమాట అండి. సో ఎనీహౌ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఇఫ్ నాట్ టుడే టుమారో ఆర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ మేబీ ఆఫ్టర్ 2 years డెఫినెట్గా మళ్ళీ పైగా వస్తుంది కదా ఖచ్చితంగా. సో అందువల్ల ఏంటంటే దెన్ యూ కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి రైట్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి. సో హెడ్ ఆఫ్ ది ఈవెంట్ చార్ట్స్ కూడా చూసాను, నథింగ్ అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఓకే. సో ఓన్లీ ఒక స్టాక్ మాత్రం జస్ట్ ఐ వాంట్ టు షేర్ అడోర్ వెల్డింగ్ అనమాట అండి. ఓకే. సో అడోర్ వెల్డింగ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. సో లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక సో మంచి బ్రేస్ ఫామ్ చేసుకుంటా ప్రైస్ వెళ్ళిపోతుంది కదా, మీరు చూడవచ్చు అనమాట అండి. సో మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ 2006 టైప్లో ఆ టైప్ బ్రేక్ ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నా 600 లెవెల్ దగ్గర బ్రేక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అరౌండ్ 1000 దాకా వెళ్ళింది. బట్ రేంజ్ ప్రకారం చూస్తే కనుక ఇంకా 200-300 రూపీస్ ఇంకా పెరుగుద్దేమో అన్నట్టుగా ఉందన్నమాట అండి. సో దెర్ ఈజ్ ఎ లైక్లీహుడ్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇంకా ఫర్దర్గా సో కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మంత్లీ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ కూడా సో యాక్చువల్గా ఈ స్టాక్ చార్ట్ మీరు చూస్తే కనుక ఈ బ్రోక్ అనమాట అండి రైట్. సో మంత్లీ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ బ్రేక్ చేసుకుంటా స్టాక్ అయితే స్ట్రక్చర్ మీరు చూడొచ్చు, మంచి కన్సాలిడేషన్ అనమాట అండి. సో మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. బ్రేక్అవుట్ అవి స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట అండి రైట్. ఓకే. బట్ మంత్లీ చార్ట్లో అంత వాల్యూమ్స్ లేవు, బట్ డైలీ చార్ట్లో మీరు క్లియర్గా చూడొచ్చు వాల్యూమ్స్ బాగున్నాయి. సో ఈవెన్ హైయర్ లెవెల్స్లో కూడా అక్యుములేషన్ జరుగుతుంది కాబట్టి జస్ట్ 80-100 రూపీస్ స్టాప్ లాస్ తోటి మీరు ఎవరైనా కావాలంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ రైట్. బట్ ఐ నాట్ ఇన్వెస్టెడ్ ఫ్రెండ్స్, డిస్క్లైమర్, నేను ఇన్వెస్ట్ చేయలేదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్. ఓకే. సో చార్ట్ ప్యాటర్న్ గురించి ఫర్ ఐడియా అనమాట అండి. సో ఓకే ఫ్రెండ్స్, అండ్ టీఆర్ఐఎల్ అవి మనం కొన్ని డిస్కస్ చేసాం, దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. ఓకే. సో అండ్ సమ్ ఆఫ్ దెమ్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఓకే రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియోకి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లాంటి విషయాలను తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.